బెజవాడ అంటేనే ఎవరికైనా తెలిసిందే, వంగవీటి అనేది అందరికి వస్తుంది. అయితే ఈ సెంట్రల్ విజయవాడలో ఈసారి తోట శ్రీనివాసరావు పేరు వినిపిస్తుంది. అయితే ఎమ్మెల్యేగా ఆయన రావచ్చు అంటారా? ఏంటి తోట శ్రీనివాసరావు గారు ఇప్పుడు మనిషి కదండి. ఆయన అప్పట్లో రంగా గారు ఫాలోవర్స్, ఆయనకి ఒక ఇమేజ్ కూడా ఉంది, ఓన్ ఇమేజ్. ఆయన ఒక బిజినెస్ మ్యాన్, కాపుల్లో ఒక సౌమ్యుడు, మంచి మనిషి అన్నది సెంట్రల్ నియోజకవర్గంలో కాదు, విజయవాడలో ఒక బ్రాండ్ ఉంది తోట శ్రీనివాస్ గారికి. అయితే కట్ చేస్తే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు 2019లో శ్రీను నువ్వు తూర్పులో కానీ సెంటర్లో కానీ నీ పేరు అనౌన్స్మెంట్ చేస్తాను, రేపు ఎల్లుండో ప్రిపేర్ అవ్వు, ప్రిపరేషన్లో ఉండు అన్నాడు. కట్ చేస్తే ఏమైంది, అప్పుడున్న ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ వెళ్తే కోడికత్తి విషయం జరిగింది. వెంటనే ఇమీడియట్లీగా హైదరాబాద్ వెళ్ళాడు. అప్పుడు కొన్ని పరిణామాల వల్ల సీట్ మిస్ అయిపోయింది. అప్పుడు పీవీపీ గారు రావటం, ఆయనకి ఇక్కడ విజయవాడ సీట్ అడగటం, అప్పుడు రాధా గారు కొంచెం XYZ కొంచెం అట్లా. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్ళాడో అట్లాగా సీటు మిస్ అయింది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన, నేను కూడా 5 ఎలక్షన్లు చేశాను, రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నా. నేను ఎక్కువగా కేంద్ర కార్యాలయంలో పార్టీ కోసం వర్క్ చేస్తుంటా. రీసెంట్లీ కూడా నిన్న సీఎం గారు కుల సంఘాలను పిలిచి 45 నిమిషాలు మాతో మాట్లాడాడు. దాంట్లో కూడా నేను పాల్గొన్నా. 3 గంటల 50 నిమిషాల నుండి 4:35 దాకా మాతో కూర్చున్నాడు. దేనికంటే ఎస్సీల మీద పెట్టిన కేసులు ఎత్తేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దానికి మేము కృతజ్ఞతలుగా చెప్పటాకెళ్తే మమ్మల్ని కూర్చోబెట్టి పిన్ టు పిన్ అడిగాడు, మీరు ఏం చేస్తారు ఏంటి, ఎప్పుడు మట్టు ఉన్నారు ఏంటని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజనరీ ఉన్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఫ్యాక్షనిస్టు, XYZ అయ్యి అని చెప్తారు, కానీ చెప్పే అంత భూతాలు అక్కడేం లేవు. అతను బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉన్నవాడికి లేనివాడికి యుద్ధం జరుగుతుంది. ఉన్నవాడి పక్షాన చంద్రబాబు నాయుడు గారు యుద్ధం చేస్తున్నాడు, లేనివాడి పక్షాన జగన్మోహన్ రెడ్డి యుద్ధం చేస్తున్నాడు. అదే కాన్సెప్ట్లో ఇప్పుడు కాపుల్లో గొప్ప నాయకుడు, మంచి మనసున్న నాయకుడు తోట శ్రీనివాస్ గారు. ఆయనకి అప్పట్లోనే సీట్ ఇచ్చారు. అనివార్య కార్యాలయంలో రాజకీయం ఏంటంటే ఒకప్పుడు ఏమైనా జరుగుతాయి. ఆ పరిణామంలో శ్రీను గారికి సీటు మిస్ అయింది. ఇప్పుడు ఏ సర్వేలో కూడా సెంట్రల్ నియోజకవర్గాల్లో అన్ని సర్వేల్లో ఫస్ట్ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులో కూడా ఉన్నాడు. నాకు తెలిసి 100% జగన్మోహన్ రెడ్డి గారు తోట శ్రీనివాస్ గారిని కాపులకి ప్రయారిటీ ఉందని నాకు వినికిడి. నాకు తెలిసిన న్యూస్ కూడా, సర్వేలు కూడా అయ్యే చెప్తున్నాయి. ప్రజలు కూడా ఇప్పుడు మీరు చూశారు, ప్రజలు కూడా అదే చెప్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గాల్లో మనం ఇప్పుడు 20 డివిజన్లో అకేషన్ చేసాం, మన సీఎం గారు అకేషను. నేను ఎక్కడ సెంటర్లో ఎవరిని అడిగినా సరే ఏంటి ఏమొస్తుందంటే వైఎస్ఆర్సీపీ అన్నారు. మరి తోట శ్రీనివాసరావు గారికి సీట్ ఇస్తే ఏంటంటే మేము గెలిపిస్తాం అంటున్నారు. కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆకాంక్షిస్తున్నాడో, ఆశిస్తున్నాడో అది కింద స్థాయి నుండి పై స్థాయి వరకు తూచా తప్పకుండా ఒక ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, వాళ్ళకి ఇక్కడ కాదు అక్కడ మీకు సీట్ లేదన్నా అంతా పారదర్శకంగా ఉంది. తోట శ్రీనివాసరావు గారు 100% గెలుస్తాడు. నేను కూడా మాలమానాడు జాతీయ అధ్యక్షుడిని. మా ఇంట్లో అంబేద్కరిజం ఉంది. మా వదిన గారి కాపులు, వాళ్ళ తరపున మాకు బంధువు కూడా అవుతాడు. మాకు అక్కడ 5 చర్చిలు ఉన్నాయి. అక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో 40 చర్చిల్లో మా బలగమే ఉంది, మా బంధుత్వం ఉంది. కంపల్సరీగా తోట శ్రీనివాసరావు గారికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారని ఆశిస్తున్నా. ఇస్తే కంపల్సరీగా బడుగు బలైన వర్గాలని, అన్ని కులాల మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మేము కూడా తోట శ్రీనివాసరావు గారిని గెలిపిస్తాం. విన్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చున్నారు, కానీ అది కొన్ని సమీకరణాల వల్ల తోట శ్రీనివాసరావు గారికి తప్పింది. కానీ ఈసారి మాత్రం సర్వేలే కానీ, ఇటు కొన్ని ఇంటెలిజెన్సే కానీ, కొంతమంది నాయకుల్లో కానీ, ప్రజల్లో కానీ ఎక్కువ వినిపిస్తుంది తోట శ్రీనివాసరావు గారు. ఎందుకంటే 1000కి 100% అని కూడా అంటున్నారు. ఖచ్చితంగా తోట శ్రీనివాసరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా వస్తే మేము గెలిపించుకుంటాం అని ప్రజలు కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ సెంట్రల్ విజయవాడలో సౌమ్యంగా, అంటే కాపుల సౌమ్యుడు, చాలా మంచి వ్యక్తి అనే పేరు కూడా తోట శ్రీనివాసరావు గారు వినబడుతుంది. అయితే చూద్దాం, ఇంకొన్ని రోజులు మరి అనౌన్స్మెంట్ చూద్దాం. మరి ఇక్కడ సెంట్రల్ విజయవాడ ఎమ్మెల్యే ఎవరి పేరు వినబడుతుందో కూడా మనం వెయిట్ చేయాల్సిందే. కెమెరామెన్ వలితో శ్రావణి, RR9 న్యూస్.